హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. M4M మోటివ్ ఫర్ మర్డర్స్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ మూవీ. ఇప్పుడైతే ఈ మూవీ అయితే లయన్స్ గేట్ ప్లేలో అయితే తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీని అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయితే చేశా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేసి ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంకా మూవీ విషయానికి వస్తే ఇంకా మూవీ అయితే మాత్రం ఏమైతే నచ్చలేదు. ఇంకా ఫస్ట్గా ఈ మూవీ స్టోరీ అంటే ఏముందంటే, మూవీ స్టార్టింగ్లోనే ఒక సెలబ్రిటీని అయితే ఒక అతను అయితే చంపేస్తాడు. అయితే అతను ఎందుకు చంపిండో ఇవన్నీ అయితే పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేయాలి. అయితే అంటే ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అయితే ఒక బుక్ అంటే ఒక గవర్నమెంట్ ఒక బుక్ని అయితే బ్యాన్ చేసి ఉంటుంది. అదే M4M అంటే మోటివ్ ఫర్ మర్డర్స్. ఆ బుక్లో ద్వారా అయితే అంటే దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని అయితే చంపుతున్నాను అనేది క్లూ అయితే వస్తుంది. అసలు ఆ బుక్లో ఏముంది, అసలు ఆ మర్డర్స్ ఎన్ని చేస్తారు ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంక మీరైతే మూవీని అయితే చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు మూవీ ఎలా అనిపించిందంటే, నాకైతే చాలా అంటే చాలా వరస్ట్గా అనిపించింది. అసలు మెయిన్గా అయితే దీనిలో ప్రాబ్లం ఏముంది అంటే యాక్టర్ పర్ఫార్మెన్సే. అసలు కొద్దిగా కూడా ఇంటెన్సిటీ లేదు. ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఒక్కటే అంటే ఒక్కటి కూడా అయితే సరిగ్గా ఎక్స్ప్రెషన్ అయితే చేయలేకపోయిండ్రు. మెయిన్గా మూవీ నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ కూడా అదే. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరస్ట్గా అనిపించింది. మూవీ ఎంత వరస్ట్గా ఉంది అంతకన్నా వరస్ట్గా అయితే ఉంది యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే. కొద్దిగా కూడా అయితే బాగాలేదు. యాక్టర్స్ ఎక్స్ప్రెషన్స్ వల్ల అయితే మూవీలో ఉన్న కాన్సెప్ట్ కానీ ఆ ఇంటెన్సిటీ ఎన్నైతే మిస్ అవుద్ది. అసలు ఆ థ్రిల్ ఫీలింగే అనిపించదు. అండ్ ఇన్వెస్టిగేషన్ చేసే స్టైల్ కూడా అయితే అంత వరస్ట్గా అనిపిస్తుంది. ఓవరాల్గా మూవీ అయితే మాత్రం నాకైతే ఏమైతే నచ్చలా. ఆ క్రైమ్ సీన్స్ బాగాలేదు, ఆ మర్డర్ టీమ్ అయితే బాగాలేదు. అసలు ఎందుకు మర్డర్ చేస్తారు అనేది ఆ టీం కూడా అయితే అంత అయితే అనిపించలా. ఓవరాల్గా నాకైతే మూవీ అయితే పెద్దగా అయితే నచ్చలేదు. ఒక వెరస్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీ అనేది చెప్తా. నా పరంగా అయితే మాత్రం ఈ మూవీ అయితే అసలు అయితే నచ్చలేదు. మీరు కానీ చూడాలనుకుంటే ఇంకా ఈ మూవీ అయితే లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడాలని చూడండి. అది క్రైమ్ థ్రిల్లర్ మూవీ కాబట్టి అంటే ఎలా ఉందో ట్రై చేయాలంటే లయన్స్ గేట్ ప్లేలో ఓటీటీలో అయితే ఉంది. కావాలని ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. ఇంకా M4M మూవీ రివ్యూ అయితే మాత్రం ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో కానీ లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.